సర్పంచ్లకు సంబంధించినటువంటి విషయంలో 277 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడాన్ని మాత్రము ఇటు ఆహ్వానిస్తూనే ఇక సర్పంచ్లకు సంబంధించినటువంటి 277 కోట్ల నిధులతోని ఎంతో కొంత గ్రామాలు డెవలప్ అవుతాయి అన్నటువంటి మాటను కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఇంకొక సర్పంచ్ మనతో పాటుగా లైన్లో ఉన్నారు. మేడిపల్లి నుంచి అటు మంతిని నియోజకవర్గం మేడిపల్లి నుంచి గెలుపొందినటువంటి పవిత్ర దేవేందర్ మనతో పాటుగా ఉన్నారు. దేవేందర్ నమస్తే. అన్న నమస్తే. సీనన్న బాగున్నారా? బాగున్నాము. ఎట్లా అనిపిస్తోంది 277 కోట్లు విడుదల చేయడం జరిగింది? మీ గ్రామ పంచాయతీకి ఎన్ని లక్షల రూపాయలు వచ్చే అవకాశం కనబడతా ఉంది? దాదాపు అన్న సుమారు 5 లక్షల వరకు వస్తాయి. మన చిన్న గ్రామ పంచాయతీ అన్న, దాదాపు సుమారు 5 లక్షల వరకు వస్తాయన్న నమ్మకంతో ఉన్నాము. వచ్చినాయి అంటున్నారు. ఇంకా మేము ఈ 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి అన్న, రేపు ఎల్లుండి ఈ రోజు తర్వాత మేము చెక్ చేసుకుంటాం అన్న. ప్రస్తుతానికి మేమైతే మంచి సంతోషంలో ఉన్నా. ప్రత్యేకంగా ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం అన్న. మా సర్పంచుల తరపున ఈ దఫా మాలాంటి యువకులము గ్రామాలను అభివృద్ధి చేసే దిశలో అనేక సంకల్పంతో రాజకీయాలకు వచ్చినామన్నా. ఎన్నికల ముందు ప్రజాప్రభుత్వం మాట ఇచ్చినట్టు నిధులను విడుదల చేస్తూ వారి మాటను నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉన్నదన్న. మాకెంతో సంతోషంగా ఉంది సీనన్న. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులకు నిధులేక ఎంతో మంది అప్పుల పాలై ప్రాణాలు తీసుకున్న విషయం మీరు ఎన్నోసార్లు మీ టీవీలలోనే చూసినాం అన్న. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మేము ఛార్జ్ తీసుకున్న వెంటనే నిధులను విడుదల చేస్తూ ప్రజలను వారి మా గ్రామాలను సస్యామలం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రజాప్రభుత్వానికి అందరం సర్పంచుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మా సర్పంచులను ప్రోత్సహించే దిశగా ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మా గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేస్తారన్న నమ్మకంతో, ఈ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో నమ్మకంతో, ఇంకా పైచిలకు పనులు చేపిస్తామన్నా. మాకు నిధులు వస్తాయన్న నమ్మకంతో, పూర్తి నమ్మకంతో ఉన్నాం సీనన్న. ఎస్, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీకు ఈ డబ్బులు వచ్చే వాటిని దేనికి ఉపయోగించబోతా ఉన్నారు? దాదాపు 15-16 నెలల పాటు సర్పంచులు లేకుండా గ్రామాలు నడిచినాయి. ఇప్పుడు దేనిపైన మీ యొక్క దృష్టి కనబడతా ఉంది? అన్న ప్రత్యేకంగా మాకు వీధి లైట్లు గానీ, వాటర్ సమస్యలు గానీ, వాటర్ లీకేజీలు, వీధి లైట్లు అన్నా, మనకు వీధి లైట్లు అన్నా, వాటర్ ఇష్యూ ఇప్పుడు సమ్మర్ టాస్క్ ఉంటుంది అన్న. ఇప్పుడు మా ఎండాకాలం వచ్చేది నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి వాటర్ సమస్య గానీ, బోర్లు వేయించడం గానీ, రెండోది వీధి లైట్లు పెట్టేయడం గానీ, పరిశుభ్రత, గ్రీనరీ, చెట్ల పెంపకం అనే దానికి మనం దీనికి ముందుండి పనిచేస్తామన్నా. ఎస్, అంటే మీ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అది చెప్పగలుగుతారేమన్నా? మాది 440 ఓటర్లు ఉన్నారన్న. 440 చిన్న గ్రామ పంచాయతీ. తండాలు విభజనలో భాగంగా సపరేట్ గ్రామ పంచాయతీ ఉండే. మా పెద్ద గ్రామ పంచాయతీలో సపరేట్ మొన్న డివైడ్ అయింది మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పటి నుంచి నిధులు రాకుండా ఇంతకు ముందు మేము ఉప సర్పంచ్ కూడా పనిచేసినాం అన్న. అప్పుడు అనేక పనులు చేయించడం, బోర్లు రిపేర్ చేయించడం, కొత్త మోటార్లు పెట్టియడము, గ్రీనరీ పెంచడం, వీటికి అప్పుల పాలై పోయినసారి ఉప సర్పంచ్ ఇంకా మీరు చేసినటువంటి పనులకు డబ్బులు వచ్చినాయా దేవేందర్? లేదు అన్నగారు, లేదు. పోయినసారి చేసిన పనులు దాదాపు సుమారు 5 సంవత్సరాల క్రితం పనిచేసినామన్నా. ఇప్పటి వరకు చెక్ మేర్లు అయ్యి అందరు రికార్డు చేసుకొని పాస్ ఆర్డర్లు చేసుకొచ్చుకున్నామన్నా. ఇప్పటి వరకు రూపాయి బిల్లు రాక దయనీయ పరిస్థితుల్లో ఉండి ఆ డబ్బుల కోసమో ఇటో తిప్పలాడి మొన్న పబ్లిక్ మమ్మల్ని మళ్ళా ఎన్నుకున్నారన్నా. మళ్ళా సర్పంచ్ కి ఎన్నుకోబడ్డాం. ఈసారి కూడా భయంగానే ఉండే. పోయినసారి లాగా ఈసారి ప్రభుత్వం ఏమన్నా చేస్తామని. కానీ మేము సర్పంచ్ గా చార్జ్ తీసుకున్న 15-20 రోజులలోనే నిధులు కేటాయించడం మాకెంతో సంతోషంగా ఉన్నా. ఈ ప్రోత్సాహంతో మరింత ప్రజలకు సేవ చేయడానికి, మన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుండి ఇట్లా ప్రోత్సహిస్తే ఇంకా ముందుండి మాలాంటి యువకులం ప్రజలకు బాగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఎస్, ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ రాబోతా ఉన్నాయి. వాటిలలో ఎలాంటి రిజల్ట్స్ వస్తా అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు పోటీ చేసింది ఇట్లాంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం, మాలాంటి యువకులకు ఇట్లాంటి నిధులు కేటాయించడం, మామూలు ప్రోత్సహించడం దిశగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతానా 100-200% ఈసారి ఖచ్చితంగా 100% ప్రజాప్రభుత్వానికి మద్దతు ప్రజలు ఇస్తారు, మేము ఇస్తాము. ఈసారి 100% ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు మద్దతు ఇచ్చే దిశగా అవపడతా ఉందన్న గ్రామాలలో. థ్యాంక్ యూ దేవేందర్. ఎస్, ఇది సర్పంచులు కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తం మీద
277 కోట్ల రూపాయల నిధుల విడుదల పట్ల మాత్రం అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అలాగే సర్పంచులు కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 2500 కోట్ల రూపాయల వరకు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అవి కూడా వస్తే ఖచ్చితంగా గ్రామాలు పచ్చగా అంటే గ్రామాల అభివృద్ధి అనేది స్పీడ్ అందుకుంటుంది, ఊపందుకుంటుందని కూడా ఆ యొక్క విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటలను కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు రేపో మాపో గ్రామ పంచాయతీ అకౌంట్లలో పడబోతూ ఉన్నాయి. ఆ నిధులను పూర్తి స్థాయిలో వీధి దీపాలకు సంబంధించి అలాగే డ్రైనేజీ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు తీర్చుకోవడానికి ఈ యొక్క నిధులను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ అయితే విడుదల చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీల యొక్క డెవలప్మెంట్ విషయంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు సర్పంచులు ముందుకు వెళ్తారని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆశిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత, it's not just about building homes. At Anvita, it's about building happiness. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.